ఒక పెద్ద సామ్రాజ్యంలో మంత్రి చనిపోయాడట. మంత్రి చనిపోతే నెక్స్ట్ మళ్ళీ మంత్రిని ఎన్నుకోవడానికి సన్నాహాలు నడుస్తున్నాయి. అప్పుడు ఏమైంది అంటే మొత్తం సామ్రాజ్యం అంతా చాటింపు వేయించారు. అందులో 3 వ్యక్తులు తెలివైన వారు వచ్చారట. వస్తే ఆ 3 వ్యక్తులకి రాజు పిలిపించి ఏం చెప్పాడంట అంటే, ఒక భవనంలో ఒక గది ఉంది, ఆ గదిలోకి మిమ్మల్ని పంపిస్తాను. అయితే దానికి అటాచ్ అయ్యి ఇంకో గది ఉంటుంది, దానికి తాళము అనేది మీరు తెరవాలి అని చెప్పాడట. అయితే వీళ్ళంతా వెళ్ళారట. వెళ్ళి తాళం ఏ విధంగా తెరవాలి అని మళ్ళీ క్వశ్చన్ వేశారంట, అది ఏ రకమైన తాళము ఎలాంటిది అని. అయితే అతను చెప్పాడంట, అది ఒక గణిత పరమైన తాళము. అట్టి గణితపరమైన తాళానికి మీరు తాళం చెవి అనేది యూజ్ చేస్తారా లేకపోతే ఇంకా ఏం యూజ్ చేస్తారో మాకు తెలియదు, కానీ తాళాన్ని మాత్రం తెరవండి అని చెప్పాడు. అయితే వీళ్ళు 3 ఏం చేశారట, వెళ్ళి ఇంటికి వెళ్ళి తాళం తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. అక్కడ రకరకాలుగా తాళాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారట, ఏం చేయాలి ఎలా అని అన్నీ తెలుసుకున్నారట. ఆ తాళం ఓపెన్ చేసే గ్రంథాలు ఉంటాయి కదా, ఆ గ్రంథాలను కూడా వాళ్ళు అన్ని బుక్స్ అన్నీ కొనుక్కొని మార్కెట్లో అవి కూడా చదువుకోవడానికి తెచ్చుకున్నారట. అయితే 2 రోజుల తర్వాత రాజుగారు మళ్ళీ పిలిపించారు. అందులో ఇలాంటివన్నీ చేసింది, ప్రీ ప్లాన్డ్గా చేసినవి 2 మాత్రమే. ఒక అతను మాత్రం హ్యాపీగా బిందాస్గా ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా ఉన్నాడట. అయితే ఈ 2 వ్యక్తులు అనుకున్నారంట 3వ వ్యక్తి గురించి, ఇతను పోటీలో పాల్గొనట్లేదేమో అని అనుకున్నారట. కానీ 3వ రోజు చూస్తే రాజదర్బారులో అతను కూడా ఉన్నాడు.